మై డియర్ స్టూడెంట్స్, మ్యాథ్స్ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఈరోజు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫార్మేట్లో ఉంది. x పవర్ 50 ప్లస్ x పవర్ 50 ప్లస్ x పవర్ 50 ఈక్వల్ టు 2 పవర్ 150 ప్లస్ 2 పవర్ 151. చూడండి, ఇక్కడ x పవర్ 50 అనేది కామన్గా ఉంది. చూడండి, అది x పవర్ 50 అనేది మనం కామన్ తీస్తున్నాం, అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1. అదేవిధంగా ఇక్కడ 2 పవర్ 150 ప్లస్ దీన్ని ఏమని రాయొచ్చు, 2 ఇంటూ 2 పవర్ 150 అని రాయొచ్చు కదా. చూడండి, ఇక్కడ బేసెస్ మల్టిప్లికేషన్ అవుతాయి, పవర్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ 1 ఉన్నట్టు 1 ప్లస్ 150 మళ్ళీ 151 అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, 1 ప్లస్ 1 ప్లస్ అంటే 3 ఇంటూ ఎక్స్ పవర్ 50, 3 ఇంటూ ఎక్స్ పవర్ 50 ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2 పవర్ 150 కామన్ ఉంది కదా, 2 పవర్ 150 కామన్ తీసాం, అంటే 1 ప్లస్ 2 దట్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ పవర్ 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 150 ఇంటూ 3. ఇక్కడ చూడండి, ఫైనల్గా ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. మన ఫైనల్గా ఏముంటుంది, ఎక్స్ పవర్ 50 ఈక్వల్ టు 2 పవర్ 150 ఉంటుంది. దీన్ని మనం ఏమని రాయొచ్చు, ఎక్స్ పవర్ 50ని 2 పవర్ క్యూబ్ ఇంటూ 50 కింద రాయొచ్చు కదా. ఇక్కడ చూడండి, మనకి ఇండిసెస్లోని ఎక్స్ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్, దీన్ని ఎక్స్ పవర్ ఎంఎన్ అవుతుంది కదా, అంటే ఎక్స్ పవర్ ఎంఎన్నే ఎక్స్ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ కింద రాసాం. ఇదే విధంగా రాసాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ పవర్ 50ని ఎక్స్ పవర్ 1 ఇంటూ 50 కింద రాయొచ్చు కదా. అదేవిధంగా 2 క్యూబ్ హోల్ పవర్ 50. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ ప్లేస్లో 2 క్యూబ్ ఉంది, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్, అంటే ఎక్స్ వాల్యూ ఎంత, 8. మనకు ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చింది, ఎక్స్ వాల్యూ అనేది 8 వచ్చింది. ఓకేనా, థ్యాంక్ యూ.